నమస్కారం. ఈరోజు మనం ఒక వ్యక్తి గురించి, ఒక ఉద్యమం గురించి లోతుగా చర్చిద్దాం. చెప్పండి. అసలు ఒక మనిషి తన మేధస్సుతో, పట్టుదలతో ఒక దేశ భవిష్యత్తును ఎలా మార్చగలడు? ఆ, ఈ ప్రశ్నకు సమాధానమే ఈరోజు మన చర్చ. మనం 19వ శతాబ్దపు భారతదేశంలోకి వెళ్తున్నాం. చాలా ఆసక్తికరంగా ఉంది. అప్పటి సమాజాన్ని సమూలంగా మార్చేసి ఆధునిక భారతదేశానికి పునాది వేసిన ఒక గొప్ప ఉద్యమం బ్రహ్మ సమాజం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ కథంతా ఒక్క వ్యక్తితో మొదలవుతుంది. ఆయనే రాజా రామ్మోహన్ రాయ్. అవును. మన ముందున్న ఈ పత్రాల్లో ఆయన్ని ఆధునిక భారతదేశ పితామహుడు అని పిలుస్తున్నారు. ఇది చాలా పెద్ద బిరుదు కదా. చాలా పెద్ద బిరుదు. అసలు ఒక వ్యక్తికి అంత పెద్ద పేరు ఎందుకొచ్చింది? ఆయన ఆ బిరుదును నిజంగా సంపాదించుకున్నారా? ఈ విషయాలను తవ్వితీద్దాం. ఖచ్చితంగా. ఆధునిక భారతదేశ పితామహుడు అనగానే మనకు స్వాతంత్ర్య సమరయోధులు గుర్తొస్తారు. అవును. కాని రామ్మోహన్ రాయ్ పని మొదలైంది అంతకంటే చాలా ముందు. ఆయన పోరాటం బ్రిటిష్ వాళ్లతో కాదు, మన సమాజంతోనే. సరిగ్గా మన సమాజంలోనే పాతుకుపోయిన మూఢనమ్మకాలతో, దురాచారాలతో. ఆయన పుట్టింది 1774లో బెంగాల్లో. అది ఒక రకంగా మన దేశ చరిత్రలో చీకటి యుగమని చెప్పొచ్చు. ఆసక్తికరంగా ఉంది. ఆయన నేపథ్యం గురించి ఈ పత్రాల్లో కొన్ని వివరాలున్నాయి. ఆయన బహుభాషా కోవిదుడని రాశారు. అంటే చాలా భాషలు వచ్చు అని. ఇది మామూలు విషయమేనా, లేక దీని వెనుక ఏదైనా ప్రాముఖ్యత ఉందా? ఇది అస్సలు మామూలు విషయం కాదు. అదే ఆయన అస్సలైన బలం. ఓ! ఆయనకు బెంగాలీ, సంస్కృతం మాత్రమే కాదు, పర్షియన్, అరబిక్, ఇంగ్లీష్, గ్రీక్, హీబ్రూ, లాటిన్ ఇలా 10కి పైగా భాషల్లో ప్రావీణ్యముంది. 10కి పైగానా? అవును. ఒక్కసారి ఆలోచించండి. 18వ శతాబ్దంలో ఒక భారతీయుడు ఇన్ని భాషలు నేర్చుకోవడమంటే, దీనివల్ల ఆయనకు ప్రపంచంలోని విభిన్న మత గ్రంథాలను వాటి అసలు రూపంలో చదివే అవకాశం దొరికిందన్నమాట. అంటే వేదాలు, ఉపనిషత్తులు, హిందూ వేదాలు, ఉపనిషత్తులు, ఇస్లామిక్ ఖురాన్, క్రైస్తవ బైబిల్ వీటన్నింటినీ ఆయన లోతుగా అధ్యయనం చేశారు. అంటే ఒకే సమస్యను వేర్వేరు కోణాల్లోంచి చూసే అవకాశం దొరికిందన్నమాట. అవును. ఇతరుల ఒకే కిటికీలోంచి చూస్తుంటే ఈయన మాత్రం 10 కిటికీలు తెరుచుకున్నాయి. అద్భుతంగా చెప్పారు. ఈ అధ్యయనం ఆయన రచనల్లో ఎలా ప్రతిఫలించింది? అది ఆయన రాసిన మొదటి ముఖ్యమైన పుస్తకంలోనే స్పష్టంగా కనిపిస్తుంది. దాని పేరు తుఫ్ఫత్ అల్ మువాహిదీన్. ఇది ఏ భాషలో రాశారు? పర్షియన్ భాషలో. దాని అర్థం ఏకేశ్వరోపాసకులకు ఒక కానుక. ఏకేశ్వరోపాసకులు అంటే ఒకే దేవుణ్ణి నమ్మేవారు. అందులో ఆయన వాదన చాలా స్పష్టం. ప్రపంచంలోని అన్ని మతాలు పైకి వేరువేరుగా కనిపించినా వాటి లోపలున్న సారం ఒక్కటే. సారం ఒక్కటే అంటే దేవుడు ఒక్కడే, ఆయన నిరాకారుడు. ఈ ఆలోచనతో ఆయన ఆ కాలంలోని విగ్రహారాధనను, అర్థంలేని కర్మకాండలను హేతుబద్ధంగా ప్రశ్నించాడు. ఇది ఒక రకంగా చెప్పాలంటే అన్ని మతాల సోర్స్ కోడ్ను కనుక్కోవడానికి ప్రయత్నించడం లాంటిది. వావ్! అంటే ఆయన ఒక మత సంస్కర్త మాత్రమే కాదు, ఒక తులనాత్మక మత పండితుడు కూడా. ఖచ్చితంగా. కేవలం పుస్తకాలకే పరిమితమయ్యాయా, లేక వీటిని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లారు? అదే కదా అసలైన సవాలు. అప్పట్లో సోషల్ మీడియా లేదు కదా. లేదు. అందుకే ఆయన ఒక సమూహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 1815లో కల్కత్తాలో ఆత్మీయ సభను స్థాపించారు. ఆత్మీయ సభ అంటే స్నేహితుల బృందం లాంటిదా? అవును, ఫ్రెండ్లీ అసోసియేషన్. ఇది ఒక రకంగా ఆ కాలపు థింక్ ట్యాంక్ లాంటిది. తనలాంటి ఆధునిక భావాలున్న వారిని ఒకచోట చేర్చి వేదాంతం, సామాజిక సమస్యలపై తీవ్రమైన చర్చలు జరిపేవారు. ఆ చర్చల్లోంచే ఒక పెద్ద ఉద్యమానికి బీజాలు పడ్డాయన్నమాట. సరిగ్గా. అంటే ఒక చిన్న స్నేహితుల బృందంతో మొదలైంది. ఆ తర్వాత బ్రహ్మ సమాజం ఎలా ఏర్పడింది? ఆత్మీయ సభ ప్రయోగం విజయవంతమయ్యాక ఈ ఆలోచనలను మరింత వ్యవస్థీకృతం చెయ్యాలని ఆయన భావించారు. ఒక ఆర్గనైజేషన్ లాగా. అవును. దాని ఫలితమే ఆగస్ట్ 20, 1828న బ్రహ్మసభ స్థాపన. ఇదే తర్వాత బ్రహ్మ సమాజంగా మారింది. 1830లో కలకత్తాలో మొదటి ప్రార్థనా మందిరాన్ని కూడా ప్రారంభించారు. దాని ప్రత్యేకత ఏంటి? అక్కడ ఏ దేవుడి విగ్రహం కాని, చిత్రం కాని ఉండదు. ఓ! ఏ మతానికి చెందినవారైనా వచ్చి ఆ నిరాకార సార్వత్రిక దేవుణ్ణి ప్రార్థించుకోవచ్చు. ఆ కాలానికి ఇది ఎంత విప్లవాత్మకమైన ఆలోచనో ఊహించండి. నిజమే. అందరి దేవుళ్ల విగ్రహాలున్న చోట గొడవలు జరగవచ్చు, కానీ ఏ విగ్రహం లేని చోట అందరూ సమానమే. చాలా తెలివైన ఆలోచన. సరే, ఈ సమాజం యొక్క మౌలిక సూత్రాలే ఏమిటి? ఈ పత్రాల్లో వాటి గురించి స్పష్టంగా ఉంది. వాటిని క్లుప్తంగా చూద్దాం, ఎందుకంటే ప్రతి సూత్రం వెనుక ఒక పెద్ద సామాజిక మార్పు దాగి ఉంది. చెప్పండి. 1. దేవుడు ఒక్కడే. ఆయన సృష్టికర్త, రక్షకుడు, కాని ఆయనకు రూపం లేదు. ఇది విగ్రహారాధనను, బహుదేవతారాధనను నేరుగా ప్రశ్నించింది. సరే. 2. ఆరాధన అంటే పూజలు, యజ్ఞాలు కాదు, దేవుణ్ణి ప్రేమించడం, తోటి మానవులకు మంచి చేయడం. అంటే మతాన్ని కర్మకాండల నుండి నైతికత వైపు మళ్లించడం. అవును. ఈ మొదటి 2 సూత్రాలు ఆధ్యాత్మికమైనవి, కాని తర్వాత వచ్చేవి మరింత ఆసక్తికరంగా ఉన్నాయి. అవేంటి? అవి నేరుగా సామాజిక అధికార నిర్మాణాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి. 3వ సూత్రం. చెప్పండి. మోక్షం పొందడానికి పురోహితులు, గురువులు, యజ్ఞాలు వంటి మధ్యవర్తులు అవసరం లేదు. వావ్! ఇది ఆనాటి సమాజంపై ఒక బాంబు లాంటిది కదా. అవును. ఎందుకంటే దేవుడికి, భక్తుడికి మధ్య ఉన్న మొత్తం అధికార వ్యవస్థనిది కూల్చివేసింది.
దేవుడితో మాట్లాడటానికి మీకు నా అనుమతి అవసరం లేదు, మీరే నేరుగా మాట్లాడుకోవచ్చు అని చెప్పడం లాంటిది. ఒక రకమైన ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం. మరి 4వ సూత్రం? 4వది, ఏ మతాన్ని ద్వేషించవద్దు. అన్ని మత గ్రంథాలను గౌరవించాలి, కాని వాటిలోని గుడ్డి నమ్మకాలను, మూఢాచారాలను హేతువుతో ప్రశ్నించి తిరస్కరించాలి. అంటే మత సహనాన్ని బోధిస్తూనే గుడ్డి భక్తిని వ్యతిరేకించడం. కరెక్ట్. మీ మతాన్ని ప్రేమించండి, కాని దాని గురించి విమర్శనాత్మకంగా ఆలోచించడం మానవద్దు అని చెప్పడం. అద్భుతం. ఇవన్నీ చాలా శక్తివంతమైన, మేధోపరమైన ఆలోచనలు. కాని అసలైన పరీక్ష బయట సమాజంలో ఉంటుంది గదా. ఈ ఆలోచనలు కేవలం చర్చల గదిని దాటి వీధుల్లోకి వచ్చాయా? అవి నిజంగా ప్రజల జీవితాలను మార్చగలిగాయా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఏ ఉద్యమమైనా ఆచరణలో విఫలమైతే అది చరిత్రలో మిగలదు. బ్రహ్మసమాజం ఆచరణలోనూ విజయం సాధించింది. దానికి అతిపెద్ద ఉదాహరణ సతీ సహగమనం. అవును, సతీ సహగమన నిషేధం. సతీ, ఈ పదం వింటేనే ఒళ్ళు జలధరిస్తుంది. భర్త చనిపోతే భార్యను కూడా అతని చితిపై సజీవదహనం చేయడం. ఈ ఘోరమైన ఆచారం గురించి రామ్మోహన్ రాయ్ ఏం చేశారు? ఆయన కేవలం ప్రసంగాలిచ్చి ఊరుకోలేదు. ఆయన ఒక బహుముఖ వ్యూహాన్ని అనుసరించారు. ముందుగా పాత హిందూ శాస్త్రాలను లోతుగా అధ్యయనం చేశారు. ఎందుకు? సతికి ఎలాంటి శాస్త్రపరమైన ఆధారం లేదు, ఇది మధ్యలో వచ్చిన దురాచారం అని వాదించడానికి. ఇది సంప్రదాయవాదుల వాదనను దెబ్బతీసింది. అంటే వాళ్ల ఆయుధాన్నే వాళ్లకు వ్యతిరేకంగా వాడారన్నమాట. సరిగ్గా. రెండవది, ఆయన స్థాపించిన సంబాద్ కౌముది అనే బెంగాలీ పత్రికలో దీనికి వ్యతిరేకంగా నిరంతరం ప్రచారం చేశారు. ప్రజాభిప్రాయాన్ని కూడగట్టారు. అంటే ఒకవైపు శాస్త్రాలతో, మరోవైపు మీడియా ద్వారా పోరాడారు. అంతేకాదు, ఆయన క్షేత్రస్థాయిలో కూడా పనిచేశారు. ఎక్కడైనా సతీ సహగమనం జరుగుతోందని తెలిస్తే తన అనుచరులతో కలిసి ఆ శ్మశానాలకు వెళ్లేవారు. నిజంగానా? అవును. ఆ కుటుంబ సభ్యులతో వాదించి ఆ మహిళను కాపాడటానికి ప్రయత్నించేవారు. ఇది చాలా ప్రమాదకరమైన పని. చివరిగా ఆయన బ్రిటిష్ ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరిపారు. ఆయన కృషి ఫలించిందా? సంపూర్ణంగా. రామ్మోహన్ రాయ్ చేసిన ఈ అవిశ్రాంత పోరాటం ఫలితంగా 1829లో అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ విలియం బెంటింక్ రెగ్యులేషన్ 17 అనే చట్టం ద్వారా సతీ సహగమనాన్ని నిషేధించారు. 1829 ఆధునిక భారతదేశ చరిత్రలో ఒక మైలురాయి. నిజమే. ఇది కేవలం ఒక చట్టం కాదు, భారతీయులే తమ సమాజాన్ని సంస్కరించుకోగలరని నిరూపించిన సంఘటన. ఇంతటి గొప్ప మార్పుకు కారణమైన రామ్మోహన్ రాయ్ 1833లో ఇంగ్లాండ్లోని బ్రిస్టల్లో మరణించారు. సాధారణంగా ఇలాంటి శక్తిమంతమైన నాయకుడు మరణిస్తే ఆ ఉద్యమం నీరుగారిపోతుంది. మరి బ్రహ్మసమాజం విషయంలో ఏం జరిగింది? లేదు, అక్కడే బ్రహ్మసమాజం యొక్క బలం కనిపిస్తుంది. అది ఒక వ్యక్తి చుట్టూ తిరిగే ఉద్యమం కాదు. అది ఒక ఆలోచన చుట్టూ నిర్మించబడింది. కరెక్ట్. రామ్మోహన్ రాయ్ తర్వాత ఆ జ్యోతిని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి దేవేంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్ గారి తండ్రి. అవును, ఆయనే. మరి దేవేంద్రనాథ్ ఠాగూర్ ఎలా ముందుకు నడిపించారు? ఆయన రామ్మోహన్ రాయ్ ఆలోచనల్నే కొనసాగించారా, లేకేమైనా మార్పులు చేశారా? దేవేంద్రనాథ్ ఒక ఆర్గనైజర్, ఒక వ్యవస్థాపకుడు. రామ్మోహన్ రాయ్ విసిరిన విప్లవాత్మక ఆలోచనలకు ఆయనొక క్రమబద్ధమైన వ్యవస్థాగత రూపాన్నిచ్చారు. అంటే ఒక స్ట్రక్చర్ ఇచ్చారన్నమాట. అవును. 1839లో తత్వబోధిని సభను స్థాపించి ఉపనిషత్తుల సారాన్ని, బ్రహ్మసమాజ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. ఆయన బ్రహ్మధర్మ అనే ఒక పుస్తకాన్ని కూడా రచించారు. అది ఒక నియమావళిలా పనిచేసింది. రాయ్ ఒక దార్శనికుడైతే ఠాకూర్ దానికి ఒక రూపాన్నిచ్చిన శిల్పి. బాగా చెప్పారు. అంటే ఉద్యమం మరింత బలపడిందన్నమాట. కాని ఈ పత్రాల్లో ఉద్యమంలో ఒక చీలిక గురించి ప్రస్తావనుంది. అంతా బాగుంటే చీలికెందుకొచ్చింది? ఉద్యమంలోకి కొత్త రక్తం వచ్చినప్పుడు మార్పు సహజం. ఆ కొత్త రక్తమే కేశవ్ చంద్ర సేన్. ఓ, కొత్త నాయకుడు. అవును. ఆయన 1857లో సమాజంలో చేరారు. గొప్ప వక్త, యువతలో ఆయనకు విపరీతమైన ఆకర్షణ ఉండేది. అయితే ఆయన ఆలోచనలు దేవేంద్రనాథ్ ఠాగూర్ కంటే చాలా తీవ్రంగా, ఆధునికంగా ఉండేవి. అంటే ఎలాంటి విషయాల్లో? కులాంతర వివాహాలను ప్రోత్సహించడం, మహిళలకు మరింత స్వేచ్ఛ ఇవ్వడం, అలాగే ఇతర మతాల, ముఖ్యంగా క్రైస్తవ మతంలోని మంచి అంశాలను కూడా స్వీకరించాలని ఆయన బలంగా నమ్మారు. అర్థమైంది. ఒక తరం సంస్కర్తలకు, మరో తరం తీవ్రవాద సంస్కర్తలకు మధ్య వచ్చిన అభిప్రాయభేదమిది. సరిగ్గా అగే. దేవేంద్రనాథ్ ఠాగూర్ హిందూ మతపు పునాదులపై ఉంటూనే సంస్కరణలు కోరుకున్నారు. కేశవచంద్రసేన్ మాత్రం హిందూ మతపు పరిధులను దాటి ఒక విశ్వమానవ మతం వైపు వెళ్లాలని ఆశించారు. ఈ విభేదాలు ఎంత దూరం వెళ్లాయి? చివరికి 1866లో బ్రహ్మసమాజం రెండుగా చీలిపోయింది. కేశవచంద్రసేన్ వర్గం భారతీయ బ్రహ్మసమాజంగా, దేవేంద్రనాథ్ ఠాగూర్ వర్గం ఆది బ్రహ్మసమాజంగా విడిపోయాయి. అయితే ఈ చీలికను ఉద్యమం యొక్క వైఫల్యంగా చూడాలా, లేక దాని పరిణామంలో ఒక భాగంగా చూడాలా? పైకి అలా కనిపించవచ్చు, కాని లోతుగా చూస్తే ఇది ఉద్యమం యొక్క వైఫల్యం కాదు, దాని విస్తరణకు నిదర్శనం. విస్తరణక? ఎలా? ఆ ఆలోచన ఎంత శక్తివంతమైనదంటే అది ఒకే గొడుగు కింద ఇమడలేకపోయింది. అది అనేక పాయలుగా చీలి దేశంలోని వివిధ ప్రాంతాలకు, వివిధ ఆలోచనాపరులకు చేరింది. కేశవ్ చంద్రసేన్ వల్లే బ్రహ్మసమాజం బెంగాల్ దాటి మహారాష్ట్ర, మద్రాస్ వంటి ప్రాంతాలకు వ్యాపించింది. అంటే ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ లాంటిది, వేర్వేరు యూజర్ల కోసం వేర్వేరు వర్షన్లు రావడం లాంటిది. సరిగ్గా అదే పోలిక.
ప్రతి చీలిక ఒక కొత్త ఆలోచనకు, ఒక కొత్త దిశకు దారితీసింది. చాలా బావుంది. కాబట్టి ఈ పత్రాలన్నింటినీ కలిపి చూస్తే బ్రహ్మ సమాజం అనేది కేవలం ఒక సంస్థ కాదు, అది ఒక ఆలోచనా ప్రవాహం. కరెక్ట్. రాజా రామ్మోహన్ రాయ్ అనే ఒక దార్శనికుడితో మొదలై దేవేంద్రనాథ్ ఠాగూర్ చేతిలో ఒక వ్యవస్థగా మారి కేశబ్ చంద్ర సెయిన్ వంటి వారి వల్ల దేశవ్యాప్తంగా విస్తరించింది. నిజమే. దాని ప్రభావం కేవలం బ్రహ్మసమాజం శాఖలకే పరిమితం కాలేదు. అది ఎన్నో ఇతర ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చింది. మహారాష్ట్రలో ప్రార్థనా సమాజ్, దక్షిణ భారతదేశంలో వేద సమాజ్ వంటివి బ్రహ్మ సమాజం స్ఫూర్తితో పుట్టినవే. అంటే ఆధునిక భారతదేశంలో తర్కం, సామాజిక న్యాయం, మహిళల హక్కుల గురించి జరిగిన ప్రతి చర్చ వెనుక బ్రహ్మసమాజం వేసిన పునాది కనిపిస్తోందన్నమాట. అందులో ఎలాంటి సందేహం లేదు. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణాన్ని చూశాం. ఒక వ్యక్తి ఆలోచన ఎలా ఒక ఉద్యమంగా మారి ఒక దేశ గమనాన్నే మార్చేసిందో తెలుసుకున్నాం. చివరగా ఒక ఆలోచన, చెప్పండి. బ్రహ్మ సమాజం, హేతువాదం, సామాజిక సమానత్వం, మత సహనం వంటి ఆశయాలను మన ముందుంచింది. దాదాపు 200 ఏళ్ల క్రితం వాళ్లు పోరాడిన సమస్యలు, వాళ్లు నమ్మిన ఆశయాలు నేటి 21వ శతాబ్దపు సమాజంలో మనం ఎదుర్కొంటున్న సవాళ్లకు ఎంతవరకు సంబంధం కలిగి ఉన్నాయి? ఆనాటి సంస్కర్తల నుండి మనం నేర్చుకోవాల్సిందా ఇంకేమైనా మిగిలుందా?